వరంగల్లో కూడా ఉగ్రవాద మూలాలు ఉన్నాయన్నటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో వెళ్ళింది. దాదాపు నిన్నటి నుండి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో జక్రియా ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమన్నా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించింది ఏమన్నా ఉన్నాయా లేదా, అసలు ఏం జరుగుతుందన్న దాని మీద కూడా గ్రౌండ్ రిపోర్ట్ లో మనం వచ్చాము. ప్రస్తుతానికి నిన్న మనం చూసినటువంటి విధంగా జక్రియాకి సంబంధించినటువంటి ఇల్లు ప్రస్తుతం మనం చూస్తున్నాము. అదే ఇల్లు ఎట్లా ఉంది పరిస్థితులు ఉన్నాయి, ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చుట్టుపక్కల కూడా దాదాపు అంటే చివరిగా ఉంది ఇల్లు. ఇక్కడ దాదాపు ఇల్లుకైతే తాళం వేసే ఉంది. అది ఎన్ని రోజుల నుంచి తాళం వేసింది అనేది కూడా మనకు తెలియదు. దానికి సంబంధించి కొంతమంది ముస్లిం వర్గాల్లో కూడా ఒక ఆందోళన మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది అన్న దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు. చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. ఎందుకంటే మనం గల్లీలోంచి వచ్చిన తర్వాత, అక్కడి నుండి వచ్చిన తర్వాత చివరి ఇల్లు ఇది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ తాళం వేసే ఉంది. ఏం జరుగుతుంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ అయితే లేదు. ప్రస్తుతానికి ఇది చూస్తే ఏంటంటే మనం ఇంత ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు అయితే మాత్రం ఇట్లాంటి మామూలు ఇంట్లో ఉంటాడా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కొంత కలవరపాటు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాము. అన్న మీ పేరు? ఖలీల్ అహ్మద్, ఎండి ఖలీల్ అహ్మద్. ఎండి ఖలీల్. ఏం చేస్తారు మీరు? లేబర్ పని చేస్తుంది. లేబర్. ఇప్పుడు జక్రియా మీకు పరిచయమే కదా? తెలుసు సార్. ఓకే ఓకే. ఏం చేస్తుంటాడు ఆయన? హోటల్ ఉంది, ఆటో ఉంది. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి పరిచయం మీకు? దగ్గర 15 సంవత్సరాల నుంచి పరిచయం. 15 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడనే ఉంటున్నాడా లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు? ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు? మాకు తెలియదండి. మేము చాలా దూరంలో ఇక్కడ ఇంటికి కిరాయికి ఉండే. మేము ఇక్కడ కిరాయికి చేసి చాలా దూరంలో ఉన్నాం. ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ఉండే, అయితే ఇప్పుడు నేను ఖాళీ చేసిపోయినాం. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. అంటే ఇప్పుడు ఖాళీ చేశారా లేకపోతే వీళ్ళు చాలా రోజుల నుంచి ఉంటున్నారా? చాలా ఇక దగ్గర 15 రోజులు అయింది. వీళ్ళు ఇక్కడ లేక 15 నెల రోజులు అవుతుంది. మరి ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు సార్. అంటే హోటల్ నడుస్తున్నాయా? తెలియదు సార్ మాకు. దాని గురించి మేము వాళ్ళతో పరిచయం కానీ వాళ్ళతో మాట్లాడలేము. ఓకే. ఇప్పుడు ఈ జక్రియా అనేటువంటి వ్యక్తి మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక అంతర్జాతీయ స్థాయిలో అంటే ఒక ఉగ్రవాద సంస్థకు కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. దీని మీద మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా అసలు జక్రియా మీద? మాకు తెలియదు సార్. నాకు దాని మీతో మామూలు అప్పుడప్పుడు మాట్లాడుతుంటాడు కదా అతను? మాట్లాడను సార్. ఎందుకంటే పరిచయం పక్క ఉన్నారు కాబట్టి, మేము తెలిసినాం కాబట్టి మాట్లాడినాం. కానీ ఇప్పుడు మాట్లాడతలేము. మాకు తెలియదు సార్. మేము భయపడకు. ఎందుకంటే మంచి అయితేనే మంచి. నీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఎవరినప్పుడైనా వివరించేదా లేకపోతే మామూలుగా మాట్లాడేదా? మా మిస్సెస్ వాళ్ళ అమ్మ ఇట్లా మాట్లాడుకున్నారు ఒకప్పుడు, కానీ నేనైతే అవంతా మాట్లాడలేదు. ఓకే ఓకే. ముఖ పరిచయమే తప్ప వ్యక్తిగత పరిచయం లేదు. అందుకే వాళ్ళకు మేము ఆయనతో నేను మాట్లాడి మా భార్య వాళ్ళ అమ్మ మాట్లాడుకుంటాను విన్నాం, కానీ నేనైతే వాళ్ళతో మాట్లాడాలి. ఓకే ఓకే. ఇప్పుడు జక్రియాకు ఎంతమంది పిల్లలు? తెలియదు సార్. నాకు తెలియదు సార్. ఇప్పుడు ఇక్కడే ఉంటాడా ఇంకెక్కడైనా ఉంటాడా జక్రియా? నాకు తెలియదు సార్ దాని గురించి. ఆయనకు చూస్తాం కానీ నమస్కారం నమస్తే అని చెప్పుకుంటా పోతాం, కానీ మేము ఆయనతో మాట్లాడము. మేము అతను ఆడవాళ్ళు మాట్లాడుకుంటాం సార్. మాకు తెలియదు సార్. అంటే ఇక్కడ ఈ జక్రియాకు సంబంధించి చూసినట్టయితే అతను మత పెద్దనా ఏమన్నా ఇక్కడ లీడర్ అయితే మీ ఏరియాలో? అంటే మసీదులకు వెళ్తా ఉంటారు కదా, అట్లాంటి ఏమైనా ఉపన్యాసాలు వెళ్ళొచ్చి పోయి రావచ్చు, కానీ అందరు మసీదులకు వెళ్ళి పోయి రావచ్చు, కానీ అందరు ఎవరు వేసి ఉంటే మనకు తెలియదు సార్. మామూలుగానే ఉంటాడే ఏమన్నా ప్రొఫెషనల్ చెప్తా ఉంటాడు? లెక్కనే ఉంటాడు. అందరు లెక్కనే ఉంటాడు. అందరితో మంచిగా మాట్లాడతాడు. మంచి మనిషి. ఓకే ఓకే. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంటి దగ్గర ఒక 15 రోజులకు పైగా ఇతను ఇంట్లో ఉండట్లేదని చెప్పని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. అప్పటి నుండి తాళం వేసినట్టుగానే చెప్తున్నారు. ఎందుకు అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇల్లు మారి ఇంకో ఇల్లు వెళ్ళేటువంటి పరిస్థితి. అయితే దాదాపు తను ఎక్కడ ఉన్నాడనేది కూడా వెళ్దాం, ఇంకా మిగిలిన విషయాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ అడుగుతున్నటువంటి నేపథ్యంలో తను మాత్రం ఇదివరకు పరిచయం మామూలుగానే ఉంటుంది కదా, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు చూసినా హానెస్ట్ గానే ఉంటుంది తప్ప ఎట్లాంటి కార్యకలాపాలు కానీ అట్లాంటి మైండ్ సెట్ కూడా ఎప్పుడు మేము చూడలేదని చెప్పి అంటున్నారు. వాళ్ళ కుటుంబ పరంగా కూడా వాళ్ళ భార్య బంధువులు కూడా మాట్లాడుకుంటారని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఎందుకంటే అంత దాదాపు తెల్లారితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే జీవనం గడిచేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అంతవరకే ఆ పరిచయం ఉన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ నడవని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎట్లాంటి ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ కూడా తనలో కనపడలేదు అన్నది ఒక ప్రాథమికంగా మనం తెలుస్తుంది. మిగిలిన విషయాలు కూడా చూద్దాం. ఇంకా వెళ్తున్న కొద్దీ ఎట్లాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి అన్ని వార్తలు వస్తున్నాయి. నిన్న కూడా ఒక అరెస్ట్ చేశారన్నటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవడానికి కూడా పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం.
మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే జకరియా తన ఇంటికి కూడా వచ్చారు. ఒకసారి ఈ సందర్భంలో వచ్చినప్పుడు తను కొన్ని విషయం మనం తెలుసుకుందాం. నిన్న మొన్న వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో అసలు జరిగినటువంటి పరిణామాలు ఏంది మనం ఒక్కసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనం జకరియా ఇంట్లోకి మనం వెళ్తున్నాము. తను ఈ ఇంట్లోనే ఉంటున్నాడు. గత ఎప్పటి నుండి ఇంట్లో ఉంటున్నాడు? అసలు నిన్న మొన్న వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, అసలు నిజాలు ఏంటి, అసలు జరుగుతున్నటువంటి పరిణామాలకు, నిన్న జరిగినటువంటి పరిణామాలకి, అలాగే వస్తున్నటువంటి వార్తలకి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా మనం ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి జకరియా గారు, మీరే. ఎందుకంటే నిన్న మొన్న వార్తలు వస్తున్న పరిస్థితి చూస్తుంటే ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక టెన్షన్ వాతావరణం వరంగల్లో నెలకొంది. అసలు చెన్నైలో అరెస్ట్ చేశారన్నటువంటి ఆలోచనలు కూడా ఉన్నది. అసలు మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. అసలు మీరు నిజంగా ఏ కార్యక్రమాలు, అసలు చెన్నైకి వెళ్ళారా, అసలు శ్రీలంకకు వెళ్దాం అనుకుంటున్నారా? ఈ వార్తలలో నిజం ఎంత? అసలు నిన్న వచ్చినటువంటి వార్తలు చూసిన తర్వాత మీకేమనిపించింది? అసలు ఒకసారి బ్రీఫ్ గా మొదటి నుంచి చెప్పండి. సార్, నా పేరు మొహమ్మద్ జకరియా అండి. 2021 మార్చ్ నుండి ఆల్ ఇండియాకి జమాతుల్ ముస్లిమీన్ సంఘానికి అధ్యక్షుడిగా సేవలు చేస్తున్నాను నేను. గతంలో 2011 నుండి 2014 దాకా కూడా నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా జమాతుల్ ముస్లిమీన్ సంఘానికి పనిచేశాను, సేవ చేశాను. ఆ కాలంలో 2014లో మా సంఘం యొక్క వ్యక్తుల్ని కలవడానికి నేను శ్రీలంక వెళ్ళొచ్చాను గతంలో ఒకసారి. ఇప్పుడు కూడా నేను మా సంఘం అనేది అమెరికాలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, శ్రీలంకలో ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో ఉంది, దుబాయ్లో ఉంది, ఖతర్లో ఉంది, కొన్ని మూలాల మా సంఘం అనేది ఉంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే సృష్టికర్తని విశ్వసించే వాళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. విడివిడిగా అలియాదీస్ అని ఒకళ్ళు, తబ్లీగ్ అని ఒకళ్ళు, ఇలా విడివిడిగా కాకుండా ఉండాలి అనేది మా ముఖ్య ఉద్దేశం అసలు. అయితే దీన్ని కోసం నేను శ్రీలంక ఒక అధ్యక్షుడు షిఫాక్ సాబ్ అని, అక్కడ మా సంఘ అధ్యక్షుడు, అతన్ని కలవటానికి నేను 26వ తారీఖున చెన్నై వెళ్ళానండి. ఇండియా నుండి టోటల్ మేము ఒక 3 హైదరాబాద్ నుండి వెళ్ళారు, ఒక 2 మన ముంబై నుండి వెళ్ళారు, 5. దాని తర్వాత నాకన్నా ముందర ఒక 4 చెన్నై నుండి వెళ్ళారు. నాతో పాటు ఇంకొక 4 చెన్నై నుండి పోతానికి ప్రయత్నించాం. ఈ 4 ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మీరు ఎవరు, ఎక్కడికి పోతున్నారు ఏందని మమ్మల్ని మందలించారు. మందలించిన తర్వాత నేను జమాతుల్ ముస్లిమీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అని వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ఎప్పుడైతే నేను ఈ మాట అన్నానో వాళ్ళు, మీరు కూర్చోండి, మీతోటి చాలా విషయాలు మాట్లాడాలి, మీ సంఘం అసలు ఎక్కడెక్కడ ఉన్నది ఏంది, మాకు వివరణ కావాలి. ఎందుకంటే ఎన్నో సంఘాలు రోజుకు వస్తున్నాయి, ఎందోదో దేశద్రోహి పనులు, ఇట్లాంటి ఉగ్రవాద పనులు ఇలా చేస్తున్నారు, మీ గురించి అసలు ఏమున్నది, ఎక్కడే ఉన్నది మేము తెలుసుకోవాలి అని నన్ను 2 రోజుల దాకా ఆపడం జరిగింది. నాతో పాటు నా 3 వ్యక్తుల్ని నేను ఇంటికి పంపించేశాను. మీరు వెళ్ళిపోండి, వీళ్ళకి ఏమేమి సమాధానాలు కావాలో నేను ఇస్తానని వదిలేశాను. అక్కడే నేను 2 రోజుల దాకా ఉన్నాను. వాళ్ళు నన్ను ఒక రూమ్లో ఉంచి ప్రతిదీ మాట్లాడి ప్రతి విషయాన్ని తెలుసుకొని నా ఫోన్లు, నా పాస్బుక్, మన ఏమంటారు మన ఇవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకున్నారు, పాస్బుక్ అవన్నీ. దాని తర్వాత 2 రోజుల దాకా నన్ను ప్రశ్నించారు. దాని తర్వాత నిన్న మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళు వచ్చి, బాబు మేము అన్ని కంట్రీస్లో జమాతుల్ ముస్లిమీన్ సంఘం గురించి మేము పరిశీలించాము, మీ మీద ఎలాంటి మచ్చ లేదు, మీరు ఎలాంటి ఉగ్రవాదం ఎలాంటి ఏం లేదు, ఇండియాలో కూడా మీ గురించి మేము తెలుసుకున్నాము, మీ అంతా క్లీన్గా ఉన్నారు, మీరు ఎక్కడికంటే వెళ్ళొచ్చు, శ్రీలంక పోదలుచుకుంటే శ్రీలంక పోండి, లేదా ఇంటికి పోదలుచుకుంటే ఇంటికి పోండి అని నాకు పంపించేశారు. అయితే ఇప్పుడు శ్రీలంక పోదామన్నా కానీ నా ఫ్లైట్స్ అన్నీ కూడా డేట్స్ ప్రకారంగా వెళ్ళిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ క్యాష్ పెట్టుకొని పోవాలి. అందుకని ఇప్పుడు అంత డబ్బు లేదు నా దగ్గర అని వెనక్కి వచ్చేసాను ఇంటికి వచ్చిన దాకా నా దగ్గర ఫోన్ లేదు. అసలు ఇక్కడ వరంగల్లో ఏం జరుగుతుందో ఏందో అని కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇలా 30వ తారీఖు తెల్లారుజామున ఫోన్లన్నీ ఇంకా వాళ్ళ దగ్గరే ఉన్నాయా? నేను వచ్చేటప్పుడు ఇచ్చేసారు. కానీ ఆయన టైమింగ్ బట్టి నేను ఏం చూసుకోలే, నైట్ టైం కదా, ఏం చూసుకునేది ఉండదు. డైరెక్ట్గా ట్రైన్ పట్టుకున్నాను. ఫస్ట్ ఇంటికి పోదా అనే ఉద్దేశంతో ఇంటికి వచ్చాను. 5 గంటలకి నేను ఇంట్లో జరగబడిన తర్వాత నా తల్లి, చెల్లి, భార్య, పిల్లలు అందరూ కూడా భయంతో వణిగిపోతూ వచ్చి ఒక్కడేసారి పట్టుకొని ఏడుస్తున్నారు. అసలు ఏమైంది? నేను ఎన్నో రోజులు పోయాను, కానీ ఎప్పుడు ఇలా కాల, ఎందుకు ఇప్పుడు ఇట్లా చేస్తున్నారంటే, నువ్వు ఉగ్రవాదికి సంబంధించిన వాడంట, పాకిస్తాన్కి సంబంధించిన వాడు అంట, నీ మీద
ఇట్లా న్యూస్ రిపోర్ట్లు వచ్చినాయి, అది ఇది ఏందో చెప్పారు. చెప్పిన తర్వాత ఏది రా బాబు ఏది అంటే వీళ్ళు అన్ని వాట్సాప్ల్లో లింకుల్లో అవన్నీ తీసి చూపించారు. చూపించిన తర్వాత ఒక్కసారి నాకు ఏం అర్థం కాలే. అసలు నాకు ఉగ్రవాదులకి ఏం సంబంధం, నాకు ఈ ఉగ్రవాదానికి అసలు సంబంధం ఏమున్నది, ఎందుకు ఇవన్నీ మాటలు వచ్చినాయి, ఎక్కడి నుండి వచ్చినాయి అని నేను డైరెక్ట్గా కొంచెం సేపు అట్లా పనుకున్నాను. ఎందుకంటే ఉదయాన్నే 5 గంటలకు ఎవరు వచ్చారు, అందుకని కాసేపు పండుకున్నా, నమాజ్ చేసుకొని పనుకొని లెగిసి టిఫిన్ చేసి డైరెక్ట్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పోయినా. పోయిన తర్వాత అక్కడ పిటిషన్ ఇచ్చా. అసలు నా మీద ఈ వార్తలు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు నా భార్య పిల్లలు గతి ఏం కావాలి, ఎట్లా ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న వాతావరణం ఏంటంటే నువ్వు రాయి అంటే ఎవరు రావట్లేదు. ఎందుకు అంటే నిన్నటి కానీ అందరికీ తెలిసిపోయింది ఉగ్రవాదులు అది ఇదండి. ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలన్నా భయం ఉంటుంది, అమ్మ వాళ్ళతో మాట్లాడితే మా మీద ఏమైనా అవుతుంది కావచ్చు అన్నాడు. ఆ ఉద్దేశంతో ఉంటాడు. ఇప్పుడు నా పిల్లలు బడికి పోవాలన్నా నేను బిర్యానీ పాయింట్ నాది, అందరూ శివానగర్లో ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆప్యాయతగా ప్రేమగా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి బాబా అజ్జయ్ బాబా ఇది అని వచ్చి అడిగేటోళ్ళు. ఇవాళ కాంచి ఎట్లా వస్తారు వాళ్ళు, ఎట్లా నాతోటి సంబంధం పెట్టుకుంటారు, వచ్చినా కానీ వాళ్ళ మీద ఏమైనా కేసులు అవుతాయని రాకుండా పోతారు. ఇట్లా నా మొత్తం ఏంటంటే నా బతుకు తెరిగి కోల్పోయేటట్టు చేసిండ్రు ఈ మీడియా వాళ్ళందరూ కలిసి అని నాకు కోపం వచ్చి నేను పోయిన సిఎస్ఆర్కి చెప్పిన. ఇప్పుడు కూడా ఏంటంటే మీరు తప్పు మాట ప్రచారం అనేది ఎవరో ఎక్కడి నుండి ఒక్కటి వచ్చినా కానీ తొందరగా ప్రజల్లోకి చేరిపోతుంది. అదే మంచి చేరాలంటే తొందరగా చేరలేదు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నేను అంత ఏంటంటారు జాలి దయా లేనివాడిని కాదు. నాకు ఇండియా కల్చర్, ఇండియా ఒక ఆదేశాలు ప్రకారంగానే నేను నా ఒక ఇస్లాం మీద అమలు పరుచుకుంటా. ఇండియాకి కానూన్కి ఇండియాకి ఒక వ్యతిరేకంగా పోయి నేను నా ఒక ప్రదేశానికి నా ఒక భారతదేశానికి ఎటువంటి హాని కలిగించేవాడిని కాదు. నేను గత ఈ ఇంట్లో ఉండబట్టి నేను 2023లో నేను ఇల్లు కొనుక్కున్నాను. నా దగ్గర చుట్టాలే ఇల్లు కట్టుకున్నది, కానీ వాళ్ళు అప్పులు పాలయ్యి ఇల్లు అమ్మేశారు. అయితే నేను కొనుక్కున్నాను. 2000లో నాకు పెళ్ళయింది. 2003లో నేను ఇల్లు కొనుక్కున్నాను. 2003లో ఇది కొన్నాను. 2000 సంవత్సరంలో నాకు పెళ్ళి అయింది. తర్వాత 2012లో మళ్ళీ నేను ఇంకొక పెళ్లి చేసుకున్నాను. అప్పటికి నాకు 4 మంది పిల్లలు సంతానం ఉన్నది. అది నేను ఒక సంఘం అధ్యక్షుడు కావటం వల్ల ఒక విడాకులు తీసే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఒక యవ్వనంలో ఉన్న అమ్మాయిని కాదు పెళ్లి చేసుకున్నది. కొంతమంది ఏంటంటే దీంట్లో కూడా దురుద్దేశం తీస్తారు, అందుకని వివరణ ఇస్తున్నా. అలాగా నేను ఆ అమ్మాయికి పిల్లలు లేరు, భర్తతోటి ఒక 5 సంవత్సరాలు ఉండి వచ్చిన ఆ అమ్మాయిని నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నా. దేవుడి దేవల్ల ఆమెకు కూడా సంతానమైంది. ఇప్పుడు నాకు మొత్తం కూడా 9 మంది సంతానం, 4 అబ్బాయిలు 5 అమ్మాయిలు, అందరు కూడా చదువుకున్నారు. ఒక్కడే కొడుకు హోటల్లో కూర్చుంటాడు, రాయల్ బావర్చి అండర్ బ్రిడ్జ్ దగ్గర కొడుకుంటాడు. ఇది నా తెలిసి నిన్నటి గురించి ఏదైతే వార్తల్లో వస్తున్నాయో ఈయన పాకిస్తాన్ ఈయన మనకు వస్తున్నటువంటి మెయిన్ అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకు వచ్చిందంటే తను పాకిస్తాను మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడి నుండి ఇక్కడికి భారతదేశానికి ఎవరైనా పంపించబడితే వచ్చారా, లేకపోతే ఉగ్రవాద కార్యకలాపాలకు ఒక ఇంటర్నల్ గా ఉండి ఏమైనా చేస్తున్నారు అన్నది మెయిన్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు అనుకునేటువంటి వాళ్ళు మీడియా కూడా ఎక్కువగా పాకిస్తాన్ అన్నటువంటి పేరు వినగానే ఒక రకమైన నెగిటివ్ విషయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి అది ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇట్లాంటి సందర్భంలో అసలు మీ మూలాలు, మీ పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడే అసలు? సార్, పాకిస్తాన్కి మాకు మా నాన్నగారికి, మా తాతగారికి, మా ముత్తాతలకి ఎలాంటి సంబంధం లేదు. రక్తపరంగా ఎవరితోటి ఏ సంబంధం లేదు. మా తాత, మా నాన్నగారు వీళ్ళందరూ కూడా ఆంధ్రాలో గుంటూరు డిస్టిక్ సిరిపురంకి చెందిన వాళ్ళందరూ. మా నాన్నగారు వాళ్ళ కుటుంబం ఏంటంటే వాళ్ళు ఏ కులం అంటే నూరు భాష అని మన దూదేకుల కులం. దూదేకుల కులంలో ఇప్పటికి కూడా చాలా మంది అజ్ఞానంలో ఉన్నవాళ్ళు. దసరా చేస్తారు, దీపావళి చేస్తారు, ప్రతి గుడికి పోతారు, ప్రతి పండుగ చేస్తారు. హిందువుల పండుగలు చేస్తారు, మళ్ళీ క్రిస్టియన్ల పండుగలు చేస్తారు, మళ్ళీ ముస్లిం పండుగలు చేస్తారు. వాళ్ళకి ఒక జాతి, ఒక మతం అనేది ఉండదు. అందరితో పాటు అన్ని పండుగలు చేసుకోవాలి, అన్ని దేవుణ్ణి మనం మొక్కాలి అన్న ఉద్దేశంతో ఉంటారు మా నాన్నగారు. అట్లా నా వయసు 9 సంవత్సరాలు. అప్పుడు మా నాన్నగారు నవారు వ్యాపారంలో వరంగల్కి వచ్చాడు. వరంగల్కి వస్తే ఆయన కొంతమంది ముస్లిమ్స్ కలిసి, అరే మీది ఒక కులమేనారా, దూదేకుల కులం, నూరు భాష కులం మీది, మీ కులంలో ఏమంటారు ఒక గుడికి పోతారు, చర్చికి పోతారు, మస్జిద్కి పోతారు, అన్నీ ఉంటారు, అందుకని మీది ముస్లింలు గారు అన్నారు. అప్పుడు మా నాన్నగారు ముస్లిం అవటానికి ఏం చేయాలని ముస్లింగా ఉండి ఈ ఇస్లాంని స్వీకరించారు. అప్పుడు నా వయసు 9 సంవత్సరాలు.
అప్పుడు మేము వరంగల్ నుండి నన్ను నా కొడుకులకి నా గతి కాకూడదు, చదివిపియాలి, వీళ్ళకి ఇస్లాం గురించి తెలియాలని ముస్లిం హాస్టల్లో మన హైదరాబాద్లో బార్కస్ అవతల వాది హుదా అని అక్కడ నన్ను చేర్పించడం జరిగింది. అక్కడ నేను ఒక 3 సంవత్సరాలు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మళ్ళా చెన్నైలో నన్ను ఆంబూర్ అనే ప్రదేశంలో ఉమ్రాబాద్ అని ఒక హాస్టల్ ఉంది, అక్కడ వేశారు. అక్కడ ఒక 3 సంవత్సరాలు చదువుకున్న తర్వాత 2097లో నేను చదువు మొత్తం పూర్తిగా బంద్ చేసి, నా వల్ల కాదు చదవటం, నువ్వేం డబ్బులు ఏం పంపించటం లేదు అది ఇదని నేను గొడవతో దిగాను నాన్నగారితో. ఎందుకంటే హైదరాబాద్లో నేను చదివేటప్పుడు ఫుట్బాల్లో సెలెక్షన్ అయ్యా నేను. నన్ను కోచింగ్ ఇచ్చి మంచి ఉన్నత స్థానాన్ని తీసుకుపోతారు, నెలకు 500 కట్టాలంటే వచ్చి అడిగితే నేను సంపాదించేదే నెలకి 300, నీకు 500 ఎక్కడ ఇవ్వాలరా అని మా నాన్న నాకు 10 మందిని పెద్దోళ్ళని తీసుకొచ్చి చెప్పించాడు. అలాంటప్పుడు ఇంత భేదంలో ఉండి నువ్వు చదివిస్తాం అది ఇది ఎందుకు, నా ఫ్యూచర్ కూడా ఖరాబ్ అవుతుంది, నేను కూడా నీతో పాటు వ్యాపారం చేసుకుంటాను అని 1997లో నేను వ్యాపారంలో దిగాను. వ్యాపారం చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇది చేసుకుంటూ 2000 సంవత్సరంలో నేను అప్పుడు పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న కాంచి ఇక్కడే ఉంటున్నాను. ఇది అసలు సార్, నేను పాకిస్తాన్ జన్మలో జీవితంలో ఎక్కడికి పోయింది లేదు. నేను చిన్నప్పుడు 9 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చిన, దాని తర్వాత పోయి 1 నెల కూడా నేను ఆంధ్రాలో ఉన్నది లేదు. అయితే ఇవన్నీ కూడా ఈ కల్పితమైనవి, ఎవరు నిందలేశారు, ఎందుకు చేశారు అనేది కూడా నాకు ఇంతవరకు వాస్తవం తెలియదు. అందుకని ఫలా వ్యక్తి చేశాడు, నాకు విరుద్ధంగా ఉన్న వ్యక్తి అని నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు. కొన్ని కేసులు అయ్యి ఉన్నాయి, కోర్టులో నడుస్తున్నాయి, వాళ్ళ మీద కూడా నేను ఎలాంటి అభినందనలు వేయలేను తెలిసేంత వరకు. అందుకని నేను మీడియా ఒక సోదరులతో చెప్పేది ఏంటంటే, ఎలాగైతే మీరు చెడుని నా గురించి 10 మందిలోకి వచ్చేటట్టు చేశారో, మంచిని కూడా మీరే మళ్ళా బాబు కాదు, ఈయన ఇక్కడ వ్యక్తే, ఇక్కడ పెరిగినోడే, పాకిస్తాన్కి ఈయనకి ఏ సంబంధం లేదు, ఇక్కడే అమ్మాయిలనే చేసుకున్నాడు, ఇక్కడే ఆయన జీవిస్తున్నాడు, ఇలాంటివన్నీ కూడా పుకార్లు మాత్రమే, ఈయన మంచి వ్యక్తి అన్నట్టుగా మీరు మళ్ళా ప్రజలకి తెలియజేయాలని నా కోరిక. మీరు ఎంతమంది సంతానం మీ నాన్నకి? మా నాన్నకి 3, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. 2 అబ్బాయిలు నేను పెద్ద, అమ్మాయి నా తర్వాత, దాని తర్వాత చిన్న తమ్ముడు కూడా ఇక్కడే హోటల్ అయ్యి చేసుకునేవాడు. తర్వాత వదిలేసి ఇప్పుడు వాచ్లు, కళ్ళద్దాలు అయ్యి మన జాతరలు ఉంటాయి కదా, అక్కడ అమ్ముకుంటూ తిరుగుతుంటాడు. మన ఏమంటారు ముళ్ళుగై ప్రాంతంలో సమ్మక్క సారక్క దగ్గర కానీ, ఇక్కడ మన సూర్యాపేట దగ్గర కానీ, ఎక్కడ జాతరలు ఉంటే అక్కడ పోయి షాపులు అవి పెట్టి మన తమ్ముడు వ్యాపారం చేసుకొని వస్తుంటాడు. మీ పిల్లలు ప్రస్తుతానికి, ఎందుకంటే 9 మంది పిల్లలు అంటున్నారు కదా, 9 మంది పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు వాళ్ళ పరిస్థితి? పెద్ద కొడుకు ఇట్లా, పెద్ద కొడుకు అయ్యా ఈయన పేరు. ఈయనని కొంచెం చిన్నప్పుడు కంచే ఈయనకి చేతుల్లో నోటి ద్వారాగా కొంచెం కొరిత ఉంది, చేతితో సరిగా రాయలేడు, నోటితో చక్కగా మాట్లాడలేడు. అందుకని ఈయనని 10వ దాకా అట్లా ఓపెన్ ఎగ్జామ్ చేపించాను. చదువుకుంటాడు, రాసుకుంటాడు. ఇప్పుడు ఏంటంటే ఈయన హోటల్లోనే నా కౌంటర్ అయి చూసుకుంటాడు. పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళి నేను అన్ని హోటల్కి ఏమేమి కావాలో సమకూరుస్తాను. దాని తర్వాత మధ్యాహ్నం కాచి వెళ్ళి రాత్రి 11:30 దాకా చూసుకొని లాక్ చేసుకొని వస్తుంటాడు ఈయన పెద్ద కొడుకు. దాని తర్వాత 3 అమ్మాయిలు 10th అయిపోయింది రెగ్యులర్. 10th అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇస్లామిక్ కోర్సెస్ చదివిద్దామని ఇంట్లోనే పెట్టాను. ఇప్పుడు దాని తర్వాత ఈ 4వ అబ్బాయి కొడుకు, 5వ అబ్బాయి కొడుకు, 5వ అబ్బాయి కొడుకు 4th క్లాస్ స్టడీ చేస్తున్నాడు, 5th స్టడీ చేస్తున్నాడు. దాని తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి. ఇట్లా అందరు కూడా ఈయన ఒక్కడిని వదిలిపెట్టి అందరు కూడా చదువుతున్నారు, ఇంకా అందరు కూడా చదువుతున్నారు. ఇలా ఇప్పుడు భయభరిత ప్రాంతాల్లో భయంలో ఉన్నారు. ఏంటంటే ఎలా రేపు ట్రాన్స్ పోతే అందరు కూడా అరే మీ నాన్న ఇట్లా దేశద్రోహి అంట, అది ఇదంట, పాకిస్తాన్ ఉగ్రవాది అంటున్నారు. అలాగా ఇప్పుడు ఎలాగా అని వాళ్ళు కూడా చాలా ఏడుస్తా కూర్చున్నారు. ఇదిగో ఈ చిన్న అమ్మాయి నాది, నా చిన్న కూతురు, ఇట్లా చిన్న బాబాయ్ 3 సంవత్సరాలు పాపకి, నా చిన్న పాప. అయితే ఏంటంటే ఏదైతే నా మీద అబద్ధాలు చెప్పి ప్రజల్లో ఇదంతా కూడా అయిందో, ఇప్పుడు నేను మీడియా మన సోదరులతో ఇదే అన్నాను, మీరు నిజం ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలియజేయాలని మనం ఓకే. ఇక్కడ జరిగిన పరిణామాలు చూస్తుంటే ఏంటంటే కుటుంబ వాతావరణంలో ఒక్కసారి ఒక ఉలిక్కి పడినటువంటి వాతావరణం అయితే కనిపించడానికి తెలుస్తుంది. వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా చాలా మంది వాళ్ళ బంధువులతో మాట్లాడదాం, అసలు నిన్న జరిగినటువంటి పరిణామాల తర్వాత ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి నిజంగా, ఎందుకంటే ఒక బ్లేమ్ చేసినాడు. అంటే వాస్తవానికి తను వెళ్ళింది నిజమే, చెన్నైకి వెళ్ళింది, అక్కడి నుంచి శ్రీలంకకి వెళ్దాం అనుకున్నది నిజమే, తనకు సంబంధించి
సంబంధించినటువంటి కార్యకలాపాల్లో వెళ్తున్న నేపథ్యంలో ఇమిగ్రేషన్ అధికారులు కూడా పలు ఎంక్వైరీల నేపథ్యంలోనే నన్ను అన్ని అడిగారు కానీ అట్లాంటి ఇబ్బందులు ఏం లేదని చెప్పి వాళ్ళు కూడా గ్రహించిన తర్వాత తన పాస్పోర్ట్ కానీ తనకు సంబంధించిన మొబైల్ ఫోన్ కానీ అన్ని ఇచ్చారు. కానీ అప్పటికే వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ మిస్ కావడంతో మళ్ళీ విధి లేని పరిస్థితిలో వెనక్కే తిరిగి రావాల్సి వచ్చిందని చెప్పి అంటారు. తను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఇట్లాంటి వార్తలు స్ప్రెడ్ అవుతున్న విషయం కూడా తనకు తెలియదని చెప్పారు. ఒకసారి వాళ్ళ బంధువులతో మాట్లాడదాము. వాళ్ళ వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు. ఒకసారి నిన్న మొన్న ఇంటి దగ్గర జరిగినటువంటి పరిణామాలు వాళ్ళు అనుభవించినటువంటి పరిస్థితిని ఒక్కసారి మనం అనుకుందాం. చెప్పండి కదా, ఎందుకంటే ఒకసారి ఇది దాదాపు ఏంటంటే మీడియాలో కూడా చాలా ఒక విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. వరంగల్ ఉగ్రవాదులు అన్నటువంటి ఒక క్యాప్షన్ అనేది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ వార్తలు చూసిన తర్వాత మీ మేనమామనే ఇందులో బాధితులుగా సమాజం అనుకుంటున్న నేపథ్యంలో నిన్నటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? నిన్న న్యూస్ రిపోర్టర్లు వచ్చారు. వచ్చినాక ఏమంటారు, వచ్చి వీడియోలు తీసుకుంటే మా చిన్న మామ వచ్చి మాట్లాడండి వాళ్ళతో. మాట్లాడండు, సరే అని మీరు ఎలా చెప్పారో అదే ఎత్తామని ఏమంటారు వీడియో ఫుటేజ్ అన్ని తీసుకున్నాక అక్కడ పోయి ఆడియో తీసేసి వాళ్ళు ఏమంటారు మ్యూట్ చేసి వాళ్ళ వాయిస్ ఓవర్ చేసి దాని మీద ఏమంటారు లేనిపోని పెట్టిర్రు న్యూస్. దాని మీద తప్పులు మొత్తం. ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉండే? మీ అత్తమ్మ గాని వాళ్ళు ఇంట్లో అంటే అందరూ మా అమ్మమ్మ అందరు ఫుల్ ఏడ్చారు. ఇది ఏమంటారు నిన్న పొద్దు నుంచి ఆ న్యూస్ మనం వెళ్ళాము. మొత్తం ఏమంటారు సరే, ఇక్కడ మనం చూస్తుంటే ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక లేని అభాండాన్ని వేయడం అనేది కూడా అది జరిగినటువంటి విషయాలు ఏంటంటే పూర్తిగా పరిశీలన చేసిన తర్వాతనే వార్తలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కొంత వాస్తవానికి కూడా నిన్న జరిగినటువంటి పరిణామాలు ఎందుకంటే ఎప్పుడు లేని కని విని ఎరగని వాతావరణం ఒక్కసారి వరంగల్లో ఉందని చెప్పేసరికి చాలా మంది భయపడినటువంటి పరిస్థితి. హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినా హైదరాబాద్ మూలాలు ఉన్నాయన్నటువంటి వార్తలు కూడా ఎప్పటికో వస్తూనే ఉంటాయి. కానీ హైదరాబాద్ లోనే ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కానీ వరంగల్ లాంటి సెకండ్ టైర్ సిటీలో మాత్రం తెలంగాణలో ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి సిటీలో ఇప్పటి వరకు మిగిలిన విషయాలు గొడవలకు సంబంధించి జరిగినాయి కానీ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి ఎక్కడ కూడా ఒక వార్తలు కూడా గతంలో రాలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి రావడంతో నగరం మొత్తం ఉలికి పడింది. ఏం జరుగుతుందన్న ఆందోళన మాత్రం ఇట్లా నడిచింది. అయితే ఈ నేపథ్యంలోనే వరంగల్ నగరం అంతా ఎట్లా ఉలికి పడ్డదో, తమ కుటుంబం పెద్దనే ఇట్లాంటి పరిస్థితుల్లోకి ఎదుర్కొన్నారన్నటువంటి ఒక ఆందోళనతో వారి కుటుంబ సభ్యులు కూడా చాలా భయపడినటువంటి పరిస్థితి అని చెప్పారు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనం మాట్లాడి ఎట్లాంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నారు నిజంగా, ఎందుకంటే దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. లేని విషయాల్ని ఉన్నట్టు విషయాన్ని లేనట్టుగా తను చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత అన్ని విషయాలు రికార్డ్ చేసుకుని వెళ్ళారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మ్యూట్ చేసి మేము మాట్లాడింది కాకుండా కేవలము మమ్మల్ని చూపించుకుంటూ మమ్మల్ని ఒక బదనం చేసేటువంటి వ్యవస్థన జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విధంగా ఆందోళన కూడా వాళ్ళు చెందుతున్నారు. ఎందుకంటే రేపు సమాజంలో తిరిగేటువంటి వ్యక్తులు, వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు మేము బయటికి వెళ్తే మమ్మల్ని ఎవరు నమ్ముతారు, ఇప్పటికే సర్వస్వం కోల్పోతున్నటువంటి ఒక ఫీలింగ్ నాకు కలిగింది అన్నటువంటి నేపథ్యంలో కూడా జక్రియా తన ఆవేదన మాత్రం వెలగలుగుతున్నారు. ఎప్పటికీ పోలీసులు మాత్రం ఒక క్లారిటీకి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఇంకొకటి అండి, ఇక్కడ మీరు మీ ఇంటికి కూడా పోలీసు వాళ్ళు వచ్చారు, అలాగే డీసీపీ స్థాయి అధికారులు కూడా వచ్చారని చెప్పి మీడియా కూడా సమాచారం అందింది. నిజంగా ఎంక్వైరీ చేశారా ఇక్కడికి వచ్చి మీ కుటుంబ సభ్యులు కానీ? చేశారు సార్, చేశారు. పోలీసు వాళ్ళందరికీ కూడా వాస్తవాన్ని గ్రహించి ఎలాంటి తప్పు మీలో లేదు, ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలని మాకు చెప్పి వెళ్ళిపోయి జరిగింది. ఇప్పుడు కూడా నేను సిఎస్ఆర్ మన ఏమంటారు ఇక్కడ మిల్స్ కాలనీ సిఐ సాబ్తో, ఎస్ఐ సాబ్తో అందరితో కలిశాను. ఏసీబీ సార్ తోటి మాట్లాడి వచ్చేసాను. ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. మేము చెప్తాం, మేము నచ్చ చెప్తాం, పోండి అందరిని పిలిచి చెప్తామన్నారు. మీ పని మీరు చేసుకోండి, మీకు ఎలాంటి ఆటంకాలు లేవు, మీ ఏ తప్పు చేయలేనప్పుడు మీకు ఎందుకు మీకు ఇది ఉంటుంది, మీరు పోండి, ప్రజలందరిలో కలిసిమెలిసి ఉండండి, నాకు దారాగా ఏ సాయం చేయాలన్నా నేను చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండబ్బా, నీ పని నువ్వు చేసుకోపో అని పంపించారు. ఒక సంతృప్తితోటే మళ్ళీ ఇంటికి వచ్చేయడం జరిగింది. ఓకే ఓకే అంటే ఇక పోలీసు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి ఇక్కడ ఎవరు ఎప్పుడు ఏ పుట్టలో ఏ పాము ఉన్నది తెలియదు, పక్కింటి వాళ్ళు ఎట్లా ఉంటారో కూడా తెలియదు. కాబట్టి అన్ని రకాలుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా పోలీసు విధులు నిర్వర్తించే క్రమంలో ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కూడా ఎంక్వైరీ జరిగింది. కానీ ఎంక్వైరీ జరిగిన తర్వాత మాత్రం కొన్ని అట్లాంటి సంబంధాలు లేవన్నటువంటి ఒక క్లారిటీకి అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ వీళ్ళు కూడా కొంత పోలీసులు వాళ్ళు ఇచ్చినటువంటి భరోసా కూడా కొంత ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం నుంచి కొంత విముక్తి పొందినట్టుగా మనం వారి మాటల్లో మాత్రం మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని వర్గాల్లో
మాత్రం ఇక్కడ కొన్ని అంటే పేరు జమాతే ఇస్లామీ ఖాదియానీ అనేటువంటి పేర్లు ఇట్లా ఉచ్చరించినటువంటి నేపథ్యంలో మీడియాకు కూడా అట్లాంటి పేర్లు బయటకు వచ్చాయి, లీక్ అయ్యాయి. ఇదేమైనా కావాలని చేశారా, అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం మిగిలిన ముస్లిం వర్గాల్లో కూడా కలుగుతున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, అసలు తను ఏ ముస్లిం వర్గానికి చెందినటువంటి వ్యక్తి, మిగిలిన ఖాదియామీకి సంబంధించినటువంటి పరిచయాలు ఉన్నాయా లేదా ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక కలవరపాటుకు గురవుతున్నటువంటి నేపథ్యంలో నిజాలు తెలుసుకునేటువంటి విషయాన్ని అయితే మనం ఒక్కసారి పరిశీలిద్దాము. సార్ మీరు చెప్పండి, ఇప్పటివరకు ఎందుకంటే జమాతే ఇస్లాం ఖాదియానీ అనే ఒక సంస్థకు చెందినటువంటి ఒక జాతీయ అధ్యక్షుడిగా వార్తలు వచ్చాయి. దానికి ఆర్టీవీ కూడా మేము వచ్చినటువంటి వార్తలనే మేము టెలికాస్ట్ చేసినటువంటి పరిస్థితి. అసలు దీనిపై కూడా కొంతమంది కలవరపాటు పడుతున్నటువంటి సందర్భం. అయితే దీనికి సంబంధించి ఈ ఖాదియానికి సంబంధించినటువంటి పరిచయాలు మీకున్నాయి. అసలు మీరు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఏ వ్యక్తులతో మీకు కమ్యూనికేషన్స్ ఉంటాయి? సార్ మా వర్గం పేరు జమాతుల్ ముస్లిమీన్. జమాతుల్ ముస్లిమీన్ ముఖ్య ఉద్దేశం నేను అప్పుడే చెప్పాను, ప్రతి హిందుత్వంలో, క్రిస్టియత్వంలో లేదా ఇస్లాంలో ఒక్కడిగా ఉండమనే ఆచారం చెబుతుంది. హిందువులందరూ ఒక్కడే ఏకమత్వంతో ఒక్కడే ఉండాలి, క్రీస్తువులందరూ ఏకమత్వంతో ఒక్కటే ఉండాలి, అట్లా ముస్లింలందరూ కూడా ఐకమత్యంతో ఒక్కటే ఉండాలి. అయితే ప్రతి మతములో విడివిడిగా విభేదాలుగా చీలిపోయారు. క్రిస్టియన్లు కూడా అలాగే అయిపోయారు, హిందువులు కూడా అయిపోయారు. చివరికి ముస్లింల్లో ఒక్కడే ప్రభు, ఒక్కడే ఆరాధ దేవుడు అనేవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, చర్చుల్లో ఒక స్లేస్ వేసి ఉంటుంది, హిందువుల్లో విగ్రహాలు ఉంటాయి, ఎన్నో రకాల విగ్రహాలు ఉన్నాయి, అర్థమవుతుంది. కానీ ముస్లిమ్స్లో ఏ విగ్రహం పెట్టనోళ్ళు, విగ్రహాలు ఏముండవు, అందరూ కూడా సృష్టికర్త ఒక్కడే అంటారు. ఈ సృష్టికర్త ఒక్కడే పూజించే వాళ్ళు వీళ్ళు సంఘాలుగా ఎందుకు విడిపోతున్నారు? ఏళ్లలో 73 సంఘాలుగా విడిపోతున్నారు. ఈ 73 సంఘాలు తన ఇష్టాచారకంగా తన పేరు పెట్టుకొని విడిపోయారు. కొంతమంది అహ్లదీస్ అని, కొంతమంది తబ్లీగీ అని, కొంతమంది జమాతే ఇస్లామీ అని, కొంతమంది సున్నీ అని, కొంతమంది సియా అని, రకరకాలుగా పేర్లు పెట్టుకొని విడిపోయారు. అసలు గ్రంథములో ఇస్లాంని ఆచరించే వాళ్ళ పేరు ఏంది అనేది గ్రంథంలోనే ఉంది, జమాతుల్ ముస్లిమీన్ అని. ఆ జమాతుల్ ముస్లిమీన్నే మేము ఆచరిస్తేది. మాకు వేరే ఏ సంఘాలకి ఎలాంటి కూడా మాకు ఏమంటారు సంబంధం అనేది లేదు. ఒకటి ముఖ్యంగా ఖాదియానీ మాకు ఎలాంటి సంబంధం లేదు, సియా మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎవరైతే ఇస్లాంకి విరుద్ధంగా ఉన్నారో వాళ్ళకి మాకు ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళందరూ ఎవరైతే విడివిడిగా పోయారో వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలని కృషి మాత్రం మేము చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరినీ దైవాన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి మనందరం ఒక్కటే, మన సృష్టికర్త ఒక్కటే, మన నబీ మన ప్రవక్త ఒక్కటే, మన ఖురాన్ ఒక్కటే. కాబట్టి మనందరం కూడా ఒక్కటే కావాలని మేము కృషి చేస్తున్నాం. కానీ మా పేరు జమాతుల్ ముస్లిమీన్ అంతే. ఇది సార్ అసలు ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది అవసరం ఏంటంటే కొన్ని వార్తా సంస్థలు కూడా అటు దాదాపు ఈవెన్ ఇంక్లూడింగ్ ఆర్టీవీ కూడా మనకున్నటువంటి సమాచారంతో ఖాదియానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం కంపేర్ చేయడం జరిగింది. అయితే దీనిపై కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఆయా సంఘాల్లో కలిసిన తర్వాత ఆర్టీవీని కూడా సంప్రదించడం జరిగింది. మేము దీనికి సంబంధించి ఎట్లాంటి మాకు సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తం ఇక్కడ మనం జకరీ గారిని ఒకసారి వివరణ మనం అడగడం జరిగింది, ఏ సంస్థకు సంబంధించింది అన్నటువంటి ఒక వివరణ తీసుకుందాం. దాదాపు క్లియర్ గా చెప్పారు, మొత్తం 73 సంఘాలు ఉంటాయని చెప్పి అంటున్నారు. ఎవరైతే సృష్టికర్త ఎవరుంటారో సృష్టికర్తను ఆరాధించడము ముస్లిం యొక్క ఒక ప్రధాన ఉద్దేశం అని చెప్పి అంటున్నారు. కానీ ఎవరి వ్యక్తిగత ఆలోచనలు అవసరాలను బట్టి కూడా ఇప్పటి వరకు షియాలు సున్నీలతో పాటు ఖాదియానీ ఇట్లా మొత్తం 73 సంఘాలుగా విడిపోయాయని చెప్పి అంటున్నారు. 73 సంఘాలలో కూడా ఒకరికి ఎవరి భావజాలం వారిదే. కానీ ఇక్కడ ఎవరికి సంబంధించి ఒక సృష్టికర్తను ఆరాధించడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ కూడా వ్యక్తిగత అవసరాల కోసం ఇక్కడ సంఘాలుగా ఏర్పడ్డాయని చెప్పి అంటున్నారు. కానీ జమాతుల్ ముస్లిమీన్ అనేటువంటి ఈ సంస్థ మాత్రం అందరినీ కలపడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇది మేము ఖచ్చితంగా జమాతుల్ ముస్లిమీన్ కు సంబంధించినటువంటి వ్యక్తులమే అన్నటువంటి విషయం కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. దీనిపై కూడా కొంతమంది నిన్న ఖాదియానీ అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళలో కూడా ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనుకుంది. ఇక్కడ దీన్ని కూడా ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వంగా దాదాపు ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా భారతదేశంలో కూడా ఒక సాంప్రదాయం అయితే ఉంటుంది. ఎందుకంటే అందరం భారతీయులం అన్నటువంటి ఒక
సంస్కృతి సాంప్రదాయాలు కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క వ్యవస్థ ఉంటుంది. దాంట్లోనే తను చెప్పిన విధంగా మేము భారతదేశంలో ఉన్నటువంటి ఆచారాలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానానికి రాజ్యాంగానికి కట్టుబడి మేము ప్రయత్నిస్తూ ఉంటాము తప్ప దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లో మేము ముందుకు పోలేమన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మాకున్నాయి. ఆ క్లారిటీ మాకుంది. కానీ మిగిలిన వాళ్ళు కూడా దీనిపై దురుద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఒక తీవ్రవాదులుగా ఒక ఉగ్రవాదులుగా లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు ఉన్నాయని చెప్పి బ్లేమ్ చేయడం కాకుండా మంచిగా బతుకుతున్నటువంటి మమ్మల్ని అలాగే బతకనివ్వండి అన్నట్టు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మిగిలిన సమాజం కూడా ఇట్లనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మిగిలిన ప్రతి సమాజం కూడా ఇరుగులు పొరుగులు బాగుండాలి. ఎందుకంటే విభిన్న రకాల వ్యక్తులు దేశంలో ఉంటారు కాబట్టి అందరూ కలిసి ఉన్నప్పుడే ఈ యొక్క దేశం యొక్క ఉన్నతి ప్రపంచానికి చాటి చెప్పబడుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా కూడా ఎవరు తెలియకుండా ఒక నిష్కారణంగా ఎవరిని బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నది ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటనతో మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.